హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, పట్టించుకోకండి. బాబు పక్కన ఉండి అల్లరి చేస్తున్నాడు. ఈరోజైతే మా పాప హాఫ్ శారీ కలెక్షన్స్ చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటాయి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. మా చిన్న పాప చూపిస్తానని కూర్చుందనమాట రెడీ అయ్యి, కానీ మా వాడు చూపించనివ్వలేదండి. ఇంకా నేనే మామూలుగా వీడియో తీసుకున్నాను. చాలా బాగుంటాయండి, ఒకసారి చూడండి. ఫస్ట్ది అయితే ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ లెహంగా అండి. ఇది తన లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, సింపుల్గా ఉంటుందండి, హెవీగా ఉండదు, వెయిట్ కూడా ఉండదు అనమాట. బ్లౌజ్కి మాత్రం వర్క్ వచ్చింది పైన కొంచెం, స్లీవ్లెస్. దీనికి గ్రీన్ ఓనీ వచ్చిందండి, అది కూడా చిన్నదే, హాఫ్ శారీ లాగా కాదు. చాలా బాగుందండి కలర్ కాంబినేషను. ఇది తీసుకొని 1 ఇయర్ అవుతుందండి. చాలా బాగుంటుందండి వేసుకున్నా కూడా పాపకి. ఇదిగోండి ఓనీ, ఇదేమో వర్క్ వచ్చిందండి, బార్డర్కు కట్ వర్క్ వచ్చింది. సింపుల్గా ఉందండి ఓనీ కూడా, పూర్తిగా ఇవ్వలేదండి ఓనీకి కట్ వర్క్. బార్డర్ అటువైపు ఇటువైపు ఇచ్చాడు. ఇది సెకండ్ వన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది తన హాఫ్ శారీ ఫంక్షన్కి గిఫ్ట్ చేశారు వాళ్ళ అత్త. వేసుకుంటే చాలా బాగుంటుంది, వెయిట్లెస్గా ఉంటుంది. మా పక్క మేము చూపిస్తుంటే మా బాబు అన్నీ లాగేస్తున్నాడండి. ఇది గ్రీన్ ఓనీ, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. దీనికి బ్యాక్ హుక్స్లు పెట్టి కుట్టించానండి బ్లౌజు, బోట్ నెక్ పెట్టించి. మా అత్తయ్యరే కుట్టారండి బ్లౌజ్ కూడా, చాలా బాగా కుట్టారు. దానికి కింద డిజైన్ కూడా పెట్టారండి, చూడండి. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, ఆ మోడల్ ఎప్పుడో కుట్టారనమాట, 2 ఇయర్స్ బ్యాకే. చాలా బాగా కుట్టారు, బాగుంటుంది వేసుకున్న పాప. ఇంకా దాని మీద ఓనీ గ్రీన్ వచ్చిందని చెప్పా కదా, ఇది కూడా బాగుందండి, కలంకారీ ప్రింట్ లాగా. వేసుకుంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను ఎప్పుడైనా బాగుంటుంది కదండి. ఇప్పుడు మూడోదండి, మూడో లంగా ఓనీ కాదు, ఇది లంగా జాకెట్. ఇది శారీతో స్టిచ్ చేసాము, మా అత్తయ్యరే చేశారు. చిన్న పాపకి ఫ్రాకు, పెద్ద పాపకి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశారు. హ్యాండ్స్కి ఏమో కుచ్చులు పెట్టారండి, ఫ్రిల్స్. ఇది కూడా చాలా రోజులైందండి స్టిచ్ చేసి, కానీ చాలా బాగుంటుంది ఎప్పుడు వేసుకున్న పాపకి. సింపుల్గా ఉంటుంది, వెయిట్లెస్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది దసరాకి తీసుకున్నామండి. ఇది మా అమ్మ తీసుకుంది. ఇది మీషోలో బుక్ చేశానండి, చాలా బాగా వచ్చిందండి. క్లాత్ క్వాలిటీ, కలరు అంతా డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ అందులో చూపించినట్టే వచ్చింది. చాలా బాగుందండి, వేసుకున్నా కూడా లుక్. ఈ బ్లౌజ్ ఏమో దీనిలోది కాదండి, ఇది విడిగా వేరే దాని మీద ఉంటే దీనికి మ్యాచ్ అయిందని చెప్పి దీనికి కుట్టించాను. ఇది కూడా అత్తయ్య స్టిచ్ చేశారు బ్లౌజు. దీని మీద వచ్చింది, సింపుల్గా వచ్చింది. దీనికి వర్క్ ఉంది, బాగుంటుంది హాఫ్ శారీ లాగా వేసుకోవడానికి అన్నట్టు నేను మ్యాచింగ్ అయిందని ఇది స్టిచ్ చేయించాను. దీనికి ఓనీ ఇలా వచ్చిందండి. ఇది కూడా హాఫ్ శారీ అప్పుడుదే, ఇది అత్తయ్య గారు తెచ్చారు. ఇది నాయుడుపేట పట్టు ఏదో అంటారు కదండి, ఆ హాఫ్ శారీ అనమాట. అప్పుడు ఇవి ట్రెండ్లో ఉన్నాయి. ఈ కలర్ నచ్చి ఈ కలర్ తీసుకున్నాము, చాలా బాగుందండి ఇది వేసుకున్నా కూడా పాపకి. ఇది ఇంకో ఇది క్రాప్ టాప్ అండి. ఇది కూడా ఇది సంక్రాంతికి ఏమో తీసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది, వైట్ అండ్ బ్లూ. బ్లౌజ్ అంతా మిర్రర్స్ వర్క్ వచ్చిందండి. ఓనీ ఏమో ఇలా పట్టులాగా వచ్చింది. ఇది కూడా క్రాప్ టాప్ లాగే, ఓనీ పెద్దగా రాలేదు, చిన్నగా వచ్చింది, కానీ చాలా బాగుంటుంది వేసుకుంటే. కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది బాగా నచ్చిందండి, బాగా నచ్చి తీసుకున్నాము ఇది కూడా. ఇంకొకటి ఇది గ్రీన్, నా శ్రీమంతం శారీని ఇలా స్టిచ్ చేశారండి అత్తయ్యలు మా పాపకి, లెహంగా లాగా. దీని బ్లౌజ్ ఏమో ఇంక సరిపోవట్లేదని తీసేసాను.
హాఫ్ శారీ లాగా స్టిచ్ చేశారు. ఓనీ లంగా ఓనీ స్టైల్ శారీని లంగా ఓనీ లాగా స్టిచ్ చేసాము. ఓనీ పార్ట్ ఏమో ఓనీ చేసామన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇంకోటి ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది బ్లూకి పింక్ కాంబినేషను. కింద ఇది క్రష్డ్ క్లాత్ లాగా వచ్చిందండి. పైన అంతా మొత్తం బుటీస్ వర్క్ వచ్చింది. కింద కూడా లేస్ లాగా వేశారు. అది కూడా ఆ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నామండి. దానికి పింక్ ఓని, ఇందులో డార్క్ పింక్ కనిపిస్తుంది కానీ ఇంత డార్క్ పింక్ కాదండి. ఓని బోర్డరు కొంచెం లైట్ పింక్ కలరు. ఇది కూడా చాలా బాగుంటుందండి హాఫ్ శారీ. ఇంకొకటి వచ్చేసి వంకాయ కలర్కి బ్లూ బోర్డరు. ఇందులో బ్లూ బోర్డర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ డార్క్గా ఉంటుంది. దీన్ని కొంచెం పెప్లం టాప్ లాగా కుట్టమంటే ఇలా కుట్టారండి. ఇది బయటే కుట్టించాము బ్లౌజు. ఈ హాఫ్ శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి బ్లూ ఓని అండి. వేస్తే చాలా లుక్ చాలా బాగుంటుందండి. ఇంకా లాస్ట్ లంగా ఓని అనమాట ఇది మా పాప ఫంక్షన్ది. ఎల్లో అండ్ పింక్ కలర్. పింక్ అంటే బచ్చల పండు కలర్ అండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎంత స్టోన్ వర్క్, లెహంగా మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది. బ్లౌజ్కి ఏమో కొంచెం సింపుల్గా ఇచ్చారు. దీనికి లుక్ వచ్చింది మాత్రం ఓనీ అండి. కానీ చాలా హెవీ లెహంగా అండి. అసలు మోయడమే చాలా కష్టం. చాలా వెయిట్ ఉంది ఇది. లుక్ మాత్రం చాలా బాగుంటుంది వేసుకుంటే. ఎల్లో అండ్ మెరూన్ పింక్ అలా మెరూన్ పింక్ లాగా ఉందండి. మీకు మెరూన్ లాగా కనిపిస్తుంది కానీ ఇది బచ్చల పండు కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ హాఫ్ శారీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నా వీడియో ఏమైనా యూజ్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా కొన్ని ఐడియాలు వస్తాయి కదా, కొన్ని కాంబినేషన్స్ చూస్తే అని నేను ఈరోజు లెహంగా కలెక్షన్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.